హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే ఈరోజు మనం వెళ్ళబోతున్న టెంపుల్ ఏంటంటే హైదరాబాద్కి అతి సమీపంలో ఉన్న ఒక పవిత్రమైన శాంతియుతమైన స్థలం వర్గల్ విద్యా సరస్వతి శనైశ్చరాలయం అండి. ఇది పిల్లల విద్య అభివృద్ధి కోసం అండ్ ప్రసిద్ధి చెందిన దేవాలయం ఇది. అలాగే ఇక్కడ శని భగవానుడి ఆలయం కూడా ఉంది. ఈ వీడియోలో మనం ఆలయ చరిత్ర, ప్రత్యేకతలు, ఎలా రావాలి, దర్శన టైమింగ్స్ అండ్ పూజలు అన్ని వివరంగా చూద్దాం. ఈ వీడియో చివరిలో మన అనుభవాన్ని కూడా షేర్ చేసుకుందాం. సో ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో స్టార్ట్ చేసేద్దామండి. వర్గల్ సరస్వతి ఆలయ చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని స్థాపకుడు శ్రీ యాదగిరి శర్మ గారు. ఒక నిరాడంబరమైన జీవితం గడిపే ఆయనకు సరస్వతి మాత దర్శనం కలిగింది. ఆ ఆజ్ఞతోనే ఆయన 1998లో ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. 2001లో మహాకుంభాభిషేకంతో ఈ ఆలయాన్ని స్టార్ట్ చేశారు. ఆ రోజు నుండి ఇప్పటి వరకు చాలా వేలాదిగా విద్యార్థులు ఇక్కడికి వచ్చి సరస్వతి మాత పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకొని విజయాలు సాధిస్తున్నారు. చిన్నారులకి అక్షరాభ్యాసం చేయించాలంటే బాసరా, ఆ తర్వాత వర్గల్ చాలా ఫేమస్. చాలామంది తల్లిదండ్రులు ఇక్కడికి రావడానికి కూడా ప్రిఫర్ చేస్తారు. అలాగే ఇది పూర్తిగా రాళ్లతో నిర్మించబడిన అందమైన టెంపుల్. గర్భగుడిలో మనకి పుట్టగొడుగు ఆకారంలో ఉంటుంది. సరస్వతి మాత విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే చేతిలో వీణ, గ్రంథం ఉండేలా సింహాసనం పైన కూర్చున్నట్లుగా మనకి దర్శనమిస్తారు. ఇది మాత్రమే కాదండి, ఇక్కడ శనిదేవుని ఆలయం కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి ఎవ్రీ సాటర్డే శనేశ్వరుడికి తైలాభిషేకం చేసి శని దోష నివారణ కోసం భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వచ్చి పూజలు చేస్తారు. అలాగే ఇక్కడ ఈ టెంపుల్లో గణపతి ఆలయం, శివాలయం, శ్రీరాముల వారి ఆలయాలు కూడా ఉన్నాయి. అంటే ఒకే చోట మనకి అన్ని దైవ దర్శనాలు కలుగుతాయి. అండ్ ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఫుల్ వైట్ స్టోన్స్తో చూడడానికి చాలా ప్లెజెంట్గా కనబడుతుంది మనకి. అలాగే ఇప్పుడు ఆలయానికి ఎలా వెళ్ళాలో చూద్దాం. ఇది వచ్చేసి మనకి వర్గల్ గ్రామంలో ఉంది, తెలంగాణ రాష్ట్రం అండ్ సిద్దిపేట డిస్టిక్. మనకి ఇది హైదరాబాద్ నుంచి అరౌండ్ 60 కిలోమీటర్స్ దూరం వస్తుందండి. మనకి బస్ ఫెసిలిటీ ఎలా అంటే జూబ్లీ బస్ స్టాండ్ నుంచి వరంగల్ వెళ్ళే ఏ బస్ అయినా ఎక్కి వర్గల్ దగ్గర దిగవచ్చు. అక్కడ నుంచి ఆటో తీసుకోవచ్చు. అలాగే కారు లేదా బైక్లో వచ్చేవాళ్ళు ఔటర్ రింగ్ రోడ్ మీదుగా గౌరారం మీదుగా వెళ్ళొచ్చు. మంచి రోడ్డు కూడా ఉంటుంది ఇక్కడ. అండ్ ఎవరైనా రైల్లో వచ్చే వాళ్ళైతే గౌరారం రైల్వే స్టేషన్ దగ్గర స్టాప్ ఉంది, అక్కడ నుంచి ఆటో తీసుకొని రావచ్చు. అలాగే గూగుల్ మ్యాప్లో మనం విద్యా సరస్వతి టెంపుల్ అండ్ వర్గల్ అని టైప్ చేస్తే మనకి స్పాట్ కూడా చూపిస్తుంది, ఈజీగా రావచ్చు. అండ్ ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ చూద్దాం ఇప్పుడు. ఉదయం 6 AM to 12:30 PM, అలాగే 4 PM to 7:30 PM ఈవినింగ్ అవర్స్ మనకి టెంపుల్ ఓపెన్ ఉంటుంది అమ్మవారి దర్శనానికి. అలాగే శనివారం, పౌర్ణమి, వసంత పంచమి, నవరాత్రుల సమయంలో కూడా భక్తి రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ రోజుల్లో ఆలయం ఇంకా ప్రత్యేకంగా అలంకరించబడుతుంది. అండ్ ఈ టెంపుల్లో అన్ని వేళల్లో అన్నదానం ఉచితంగా అందించబడుతుంది. సో భక్తులు ముందుగా సంప్రదించవచ్చు కూడా. మనకి టోకెన్స్ ఇస్తారు అన్నదానంకి, తీసుకొని మనం అన్నప్రసాదం తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. అవి ఏంటంటే అక్షరాభ్యాసం, చిన్నపిల్లల విద్య ప్రారంభించడానికి మొదటిసారి అక్షరాలను నేర్పించే పూజ, అలాగే శని తైలాభిషేకం, వసంత పంచమి ఉత్సవం, నవరాత్రులు. ఇక్కడ 9 రోజుల పాటు అమ్మవారికి విశేషంగా పూజలు నిర్వహిస్తారు. అలాగే అన్నదానం ప్రతిరోజు భక్తులకు ఉంటుంది. వసంత పంచమి రోజు విద్యాదేవి సరస్వతి జయంతి రోజున కూడా చాలా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. పిల్లల చదువులు బాగా సాగాలనుకునే తల్లిదండ్రులకు ఇది ఒక పవిత్ర స్థలం. పూజల తర్వాత కొండపై నుంచి మనం పక్కన ఉన్న సరస్సు,
పచ్చని ప్రకృతి చూడడానికి మనకి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అలాగే టెంపుల్ ప్రెమిసెస్లో కూడా గ్రీనరీ, ఆర్కిటెక్చర్ మనకి చాలా బాగా అనిపిస్తుంది. సో ఇంత అద్భుతమైన విద్యాలయం మన హైదరాబాద్లో దగ్గరలో ఉండడం నిజంగా మనకు ఒక అదృష్టం అండి. ఒకసారి మీరు కూడా కుటుంబంతో కలిసి వెళ్ళండి. అండ్ అలాగే ఎవరైనా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, ఏదైనా కొత్త వర్క్ స్టార్ట్ చేయడానికి ముందు ఈ ప్లేస్ని విజిట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.